హలో అండి, ఈరోజు మనం ఈ క్లాస్లో వచ్చేటప్పటికి అఫిలియేట్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్లోని ఇతర మోడల్స్తో ఎలా భిన్నంగా ఉంటుంది, అంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా భిన్నంగా ఉంటుంది, అంటే ఇతర మోడల్స్ లైక్ డిజిటల్ మార్కెటింగ్లో ఇతర మోడల్స్తో పోల్చుకుంటే అఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా భిన్నంగా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది మనకి డిజిటల్ మార్కెటింగ్లో పెర్ఫార్మెన్స్ ఆధారిత మోడల్. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ లో పెర్ఫార్మెన్స్ ఆధారిత మోడల్. అంటే జనరల్ గా ఏంటంటే ఇది పెయిడ్ యాడ్స్ ఏవైతే ఉంటాయో లైక్ గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ మరియు ఓన్ ప్రొడక్ట్ సేల్స్ ఏవైతే ఉంటాయో వీటి నుంచి కొంచెం భిన్నంగా కమిషన్ మీద ఆధారపడి అయితే పనిచేస్తుంది. కమిషన్ మీద ఆధారపడి అయితే పనిచేస్తుంది. అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే పెయిడ్ యాడ్స్. ఈ పెయిడ్ యాడ్స్ తో అఫిలియేట్ మార్కెటింగ్ ఏ విధంగా తేడా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ పెయిడ్ యాడ్స్ ఏవైతే ఉన్నాయో పెయిడ్ యాడ్స్ లో మీరు ముందు ఏం చేయాలి, డబ్బులు అనేవి అయితే ఖర్చు చేసి పీపీస్ అంటే పేపర్ క్లిక్, లేదంటే సిపిఎం కాస్ట్ పర్ మిల్, అండ్ మీరు ఏం చేయాలి, డబ్బులు ఖర్చు చేసి ట్రాఫిక్ కొనుగోలు చేస్తారు. అమ్మకం జరిగినా జరగకపోయినా డబ్బు అనేది అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏమవుతుంది, మనకి అమ్మకం జరిగినా లేకపోయినా డబ్బు అనేది అయితే మన నుంచి అయితే వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ అఫిలియేట్ లో ఏమవుతుంది, అమ్మకం జరిగితేనే ఇక్కడ ఏమవుతుంది, అమ్మకం జరిగితేనే మనకి కమిషన్ అనేది అయితే చెల్లిస్తారు. ఓకే, సో ఇది డిజిటల్ మార్కెటింగ్. అది మనకి ఏదైతే ఉందో కొంచెం డబ్బు ముందుగా, అంటే ఈ యాడ్స్ అనేది ఏవైతే ఇస్తామో, సో పెయిడ్ యాడ్స్ అనేది దాంతో పోల్చుకుంటే ఈ అఫిలియేట్ అనేది కొంచెం డిఫరెన్స్. ఇక్కడ ఏంటంటే మనకి అమ్మకాలు జరిగితేనే మనకి కమిషన్ అనేది అయితే చెల్లిస్తారు. బట్ ఇందులో ఏంటి, రిస్క్ అనేది అయితే తక్కువ. ఇప్పుడు యాడ్స్ లో అయితే పూర్తి కంట్రోల్ ఉంటుంది, కానీ అఫిలియేట్ కంటెంట్ అనేది అయితే నిర్వహిస్తారు. ఓకే, అంటే మీరు పెయిడ్ యాడ్స్ లో దేనికైనా వెళ్తే డైరెక్ట్ గా సో అమౌంట్ అనేది ఖర్చు చేయాల్సి వస్తుంది. బట్ ఇక్కడ అఫిలియేట్ లో ఏంటంటే మీరు ఓన్లీ అంటే మీరు ఏదైతే మీరు కంటెంట్ ఇస్తున్నారో ఆ కంటెంట్ చూసి ఇక్కడ అమ్మకాలు జరుగుతాయి. కాబట్టి సో అమ్మకం జరిగితేనే మనకి 5 to 30% డిపెండెంట్ కంపెనీ సో కమిషన్ అనేది అయితే వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే ఇది ఓన్ ప్రొడక్ట్ సేల్స్ తో తేడా ఎందుకు, ఇప్పుడు మనం పెయిడ్ యాడ్స్ తో డిఫరెన్స్ చూస్తాం. ఇప్పుడు ఓన్ ప్రొడక్ట్ సేల్ తో డిఫరెన్స్ ఎందుకు, ఓన్ ప్రొడక్ట్ ఏంటంటే ఉత్పత్తి సృష్టి, ఇన్వెంటరీ, కస్టమర్ సపోర్ట్ మీ బాధ్యత. సో మనకంటే ఒక ఓన్ ప్రొడక్ట్ ఉంటే ఏమవుతుంది, ఉత్పత్తి సృష్టి, ఇన్వెంటరీ అండ్ కస్టమర్ సపోర్ట్ అనేది మీ బాధ్యత. అంటే పూర్తి ప్రాఫిట్ మీదే, కానీ పెట్టుబడి ఇక్కడ ఏమవుతుంది, పెట్టుబడి రిస్క్ అనేది అయితే ఎక్కువ. బట్ అఫిలియేట్ లో ఉత్పత్తి బాధ్యత లేదు. మరియు అఫిలియేట్ మార్కెటింగ్ లో ఒక ప్రొడక్ట్ ను ఉత్పత్తి చేయాల్సిన బాధ్యత లేదు. ఓన్లీ ఒక ప్రమోషన్ చేసి కమిషన్ తీసుకోవచ్చు. ఏదైనా ఒక ప్రమోషన్ చేసుకొని మనం కమిషన్ అనేది తీసుకోవచ్చు. ఓన్ ప్రొడక్ట్ లో కస్టమర్ లిస్ట్ మీద ఆధారం అండ్ అఫిలియేట్ లో సేల్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇది అంటే కొంచెం అంటే పెయిడ్ యాడ్స్ కి అండ్ ఓన్ ప్రొడక్ట్ కి డిఫరెన్స్ అనేది అయితే ఇది. సో ఓకే, ఇది అఫిలియేట్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ లోని ఇతర మోడల్స్ లైక్ యాడ్స్ కానీ ఓన్ ప్రొడక్ట్ ఏ విధంగా భిన్నంగా ఉంటుంది అన్నదానికి వివరణ. ఓకే, థ్యాంక్ యూ.